పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో రారాజు, చెప్పాలంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రికార్డుల గురించి, ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ ఆయన సినిమాల్లో చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే రికార్డులు, అలాంటి రికార్డులనే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తిరగరాస్తూ చెప్పాలంటే ప్రపంచ రికార్డులు నెలకొల్పుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో, భారతదేశంలో నెంబర్ 1లో, నెంబర్ 2లో, నెంబర్ 3, నెంబర్ 4లో అవార్డులు అందుకునేలా చేసిందంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి 20 నెలల పరిపాలనలో ఇన్ని రికార్డులు సాధించాయంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయి నాయకుడు. సినిమాల్లో ఎవరైనా రికార్డులు కొట్టచ్చు, కానీ రాజకీయాల్లో కూడా ఇక్కడ కూడా అలాంటి రికార్డులే నెలకొల్పడం, వరల్డ్ రికార్డులు, గిన్నీస్ రికార్డులు అలా వచ్చి ఇలా నెలకొల్పడం అనేది రాజకీయాల్లో కూడా చేయొచ్చా అనేటువంటి ట్రెండ్ సెట్టింగ్ పాలిటిక్స్ని, పరిపాలనని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే నిజంగా ఇది మన ఆంధ్రప్రదేశ్కి దక్కినటువంటి ఒక అరుదైన, అద్భుతమైనటువంటి అవకాశంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మనం తీసుకోవచ్చు. 20 నెలల్లోనే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో చేయలేంది పవన్ కళ్యాణ్ గారు 20 నెలల్లో వాళ్ళు చేసినటువంటి 4,000 కోట్లు ఖర్చు పెడితే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 13,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు. వాళ్ళు 1000 కిలోమీటర్ల రోడ్డు వేస్తే పవన్ కళ్యాణ్ గారు 8,000 కిలోమీటర్ల పైగా రోడ్లు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటివి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇంకా అసలు చెప్పాలంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు 5 ఏళ్లలో చేసింది పవన్ కళ్యాణ్ గారు 20 నెలల్లోనే డబల్, త్రిబుల్, 4 టైమ్స్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఆయనకి రికార్డులు ఈ రకంగా కూడా సంపాదించచ్చా? దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో, 29 రాష్ట్రాల్లో 24వ స్థానంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి నంబర్ 1 పొజిషన్లో కూర్చోపెట్టచ్చా అని పరిపాలనతో చేసి చూపించినటువంటి వ్యక్తి 20 నెలల కాలంలో నాకు తెలిసి భారతదేశంలో ఎవరు లేరనే చెప్పాలి. మరొకరు వస్తారని కూడా నేనైతే అనుకోను. అది పవన్ కళ్యాణ్ గారి మాత్రమే, ఆయనకి మాత్రమే సొంతమైంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో ఆయన చేసేటువంటి అద్భుతాలు, రికార్డులు, ఇంకా లెక్కలు సినిమాల్లోనే కాదు ఇక్కడ కూడా ఆ రికార్డుల గురించి రాసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు.